డిసెంబర్లో విడుదల కావాల్సిన కన్నప్ప సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 25కు వాయిదా వేయడంపై హీరో మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లు పుష్ప 2కి భయపడి తాము కన్నప్ప సినిమాను వాయిదా వేయలేదని అన్నారు. తమ సినిమా అందరూ మెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో విఎఫ్ఎక్స్ ను చాలా రిచ్ గా చేయిస్తున్నామని చెప్పారు. అలాగే మేజర్ సీక్వెన్స్ ప్యారిస్ లో జరుగుతోందని, డిసెంబర్ నెలాఖరికి అది పూర్తవుతోందన్నారు. అందువల్ల సినిమా విడుదలను వాయిదా వేశామని చెప్పారు. డిసెంబర్లో పుష్ప వస్తుందని దాని పోస్ట్పోన్ అయిందని అన్నారు. అంటే ఒరిజినల్గా దట్స్ అ గుడ్ క్వశ్చన్. అది ఒరిజినల్గా మీకు త్వరలో తెలియబోతుంది. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కరే. సో ఆటోమేటిక్గా ఒక్క తెలుగులోనే కాదు మేము రిలీజ్ చేయాలనుకునేది, ఆల్ ఇండియా రిలీజ్ చేయాలి. సో అన్ని భాషలు ఇంపార్టెంటే మాకు. నాకు మేజర్ సీక్వెన్స్ ఒకటి ప్యారిస్లో జరుగుతుంది. ఆ సీక్వెన్స్ రావడానికి డిసెంబర్ ఎండ్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ లోకల్ స్టూడియోస్లోను, అన్నపూర్ణ స్టూడియోస్లోను వీళ్ళందరూ వర్క్స్ జరుగుతున్నాయి. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరగాలి. సో దాని గురించి టిక్ టాక్. భారీ బడ్జెట్ సినిమాలకు స్పేస్ ఇచ్చి విడుదల చేసేలా ప్రతి నిర్మాతతో మాట్లాడి ఒప్పించామన్నారు మంచు విష్ణు. పుష్ప 2కి కన్నప్పకి డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కరే అని, అందువల్ల ఏ సమస్య ఉండదని చెప్పారు. తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఏర్పాటు చేసిన నూతన సెలూన్ ప్రారంభోత్సవంలో మంచు విష్ణు తన సతీమణి వెరోనికాతో కలిసి పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు.